అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం అండి. మనం ఈరోజు వాస్తులో చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే నాడులు, రజ్జువులు, మర్మస్థానాలు, మహామర్మస్థానాలు. ఇదెందుకంటే ఈ వీడియో మనం ఇంతకుముందు కూడా చేశాము. అయినా మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఇప్పుడు గృహానికి మనం ప్లాన్ ఇచ్చి వచ్చిన తర్వాత మనం ప్లాన్ ఇవ్వాలంటే ఏం చేస్తాము? ఇప్పుడు మనల్ని ఒకళ్ళు పిలిపించారు. నూతన గృహానికి ప్లాన్ ఇవ్వమని. ఓకే. వెళ్ళాము, ఇచ్చాము. మనం ఏం చేస్తామంటే గృహ యజమాని పేరు మీద ఆయం కట్టి ఆయం కూడా ఎలా కడతాము? ఆయో వారాంశకో ద్రవ్యం రుణం వృక్షం తిథి రుతిః ఆయుష్య అన్నారు. అంటే ధనము, వారము ఇన్ని అంశాలు మనం పరిగణలోకి తీసుకుంటాం. ఆయము, వారము, అంశ, ధనము, రుణము, నక్షత్రము, తిథి, యోగము, ఆయువు ఇన్ని తీసుకుంటాము. తీసుకొని వాళ్ళ పేరు బలం మీద ఒక క్షేత్రపథం అనేది ఒక సెట్ అయిపోతుంది ఒక ఆయం తీసుకున్నప్పుడు. ఆ స్థలం పొడవు వెడల్పుని బట్టి వాళ్ళకి చుట్టూ సెట్ బ్యాక్స్ తీసేసి నేనిచ్చే ప్రతి ప్లాన్‌కి ఏంటంటే సెట్ బ్యాక్స్ 4 వైపులా తీసేస్తాను. ఎందుకంటే పక్కింటి వాళ్ళ దోషాలేమైనా ఉన్నా, వేరే ఇతరితర దోషాలేమైనా ఉన్నా గూడా ప్రహరీతోనే ఆగిపోతాయి. కాబట్టి 4 దిక్కులు సెట్ బ్యాక్స్ ఇచ్చేస్తానండి. ప్రతి ప్లాన్‌కి 4 దిక్కులు ప్రహరీ ఉండాల్సిందే. అయితే మనం వీళ్ళ పేరు బలం మీద ఆయం కట్టి, మనం ఏకాశితి పథం తీసుకొని మళ్ళీ ప్లాన్ ఇచ్చి మనం వచ్చినా గూడా వీళ్ళేంటంటే సార్ ఏవండీ మీరు కొంచెం బెడ్‌రూము సరే ఒక 10, 12 అట్లా ఇచ్చామనుకోండి. 10x12 అట్లానో. అయితే దానికి ఒక అటాచ్డ్ గూడా ఇచ్చేస్తాము. అటాచ్డ్ గూడా ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంకొంచెం బెడ్‌రూమ్ పెద్దదైతే బావుండు గదండీ! మనం గృహ యజమానికి అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. శాస్త్ర ప్రకారం అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి ఈ నాడులు, రజ్జువులు, మర్మస్థానాలు, మహామర్మస్థానాలు ఇవి ఎంతవరకు వస్తున్నాయి? ఎంతవరకు మనం గోడలివ్వాలి? ఎంతవరకు రూమ్ సైజ్ తీసుకోవాలి? ఇట్లా మనం ప్రతీదీ తీసుకొని గృహ యజమానికి ఎక్స్‌ప్లెయిన్ చేసి నీట్‌గా వస్తాం. గృహ యజమానితో పాటు ఇల్లు కట్టే మేస్త్రికి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే మనం ప్లాన్ ఇచ్చి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ చిన్న కొలతలు గూడా మళ్ళీ అర్థం అవ్వకుండా ఉంటాయేమో అని చెప్పేసి ప్రతీదీ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి మనం వస్తామనమాట. అయితే మనం ప్లాన్ ఇచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ గృహ యజమానులకి చుట్టుపక్కలలో బంధువులో, రిలేటివ్సో, ఫ్రెండ్సో ఎవరో ఒకళ్ళు చూసి ఈ రూమ్ కొంచెం పెద్దగా అయితే బాగుండే, ఇది ఇంకొక అడుగు జరిపితే బాగుండే, ఇంకొక అర్ధడుగు ఇటు జరిపితే బాగుండే అని ఇట్లాంటి క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. దానికి వాళ్ళు గృహ యజమానులు మనకు అప్పుడప్పుడు కాల్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే మనం ఏంటంటే ఇక్కడ చూడండి, మనం ఏకాశితి పదం తీసుకున్నప్పుడు 9/9 గ్రిడ్ వేసుకున్నప్పుడు ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఈ చుట్టూ ఉన్న ఈ మధ్యలో ఉన్న ఈ 9 స్థానాలు బ్రహ్మస్థానం. ఈ బ్రహ్మస్థానంలో గోడలు కానీ, పిల్లర్స్ కానీ, భీములు కానీ ఇట్లా ఏం రాకుండా కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటాము. ఇవి ఈ నాడులు, ఈ రజ్జువులు వీటి కలిసిన ఈ సంగమ స్థానాలు, ఈ మహామర్మస్థానాలు ఈ 4 మహామర్మస్థానాలు. అయితే ఈ రజ్జువులు, ఈ నాడులు, ఈ సంగమం అంటే కలిసే ప్లేసులు ఇవి మర్మస్థానాలు. మనం ఇంటికి గదులు ప్లాన్ ఇచ్చేటప్పుడు గదులు వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి డబుల్ బెడ్‌రూమా, సింగిల్ బెడ్‌రూమా, ట్రిపుల్ బెడ్‌రూమా, వంటగది, హాలు, కిచెను, దేవుడి గది ఇట్లా ప్రతిదీ మనం సెపరేట్ చేసుకునే ప్రయత్నంలో మనం ఈ మర్మస్థానాలు ఇవి డ్యామేజ్ అవ్వకుండా ప్లాన్లు ఇస్తాం. ఇచ్చేసిన తర్వాత ఒకవేళ ఇట్లా ఈ గోడ మనకి తెలిసి మనం ప్లాన్ తీసుకునేటప్పుడు ఇట్లా ఈ లైన్స్ మీద ఈ మర్మస్థానాల దగ్గరికి ఇట్లా వచ్చేసిందనుకోండి, ఒక బెడ్‌రూమ్ అంటే ఇది తూర్పు అనుకోండి ఎగ్జాంపుల్‌గా. ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, దక్షిణం. అంటే ఈ దిక్కులు తీసుకున్నా కూడా ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనం నైరుతి వైపు మాస్టర్ బెడ్‌రూమ్ అయితే తీసుకుంటా ఉంటాము. ఓకే. కామను. అంటే ఆ స్థలం పొడవు, ఇంటి వెడల్పులు కూడా అన్ని స్థలాలు ఒకటే సైజులో ఉండవు. అందరి స్థలాలు కొంతమంది పెద్ద స్థలాలుంటాయి, కొంతమంది చిన్న స్థలాలుంటాయి. మనకున్న స్థలం రిక్వైర్మెంట్‌ని బట్టి మనం తీసుకుంటా ఉంటాం. ఓకే. దాంట్లో కూడా మ్యాక్సిమం పాసిబుల్ అయినంత వరకు వీళ్ళకి ఈ మర్మస్థానాలు, ఈ బ్రహ్మస్థానం ఇవి డ్యామేజ్ అవ్వకుండానే మనం ప్లాన్ ఇచ్చేస్తూ ఉంటాం అనమాట. అయితే వీళ్ళకేంటంటే
ఇప్పుడు ఒక బెడ్‌రూమ్ తీసుకున్నాం అనుకోండి. ఆ బెడ్‌రూము ఇట్లా తీసుకునేటప్పుడు కరెక్ట్‌గా ఈ నాడుల మీద, ఈ రజ్జుల మీద వస్తుంటే మనం ఏం చేస్తాం వీటిని తప్పించి ఇంకొంచెం తీసుకుంటాం ఇలాగ. తీసుకొని వాళ్ళకి ఏదైనా అటాచ్డ్ టాయిలెట్స్ ఇవి కావాలన్నా గూడా మనం ఇస్తా ఉంటాం. అయితే వీళ్ళు ఒకవేళ మనం ఇప్పుడు ఇటువైపు కిచెన్ తీసుకుంటాము. కిచెన్ వచ్చేసి ఇట్లా తీసుకున్నాం అనుకోండి. ఈ మర్మస్థానం కాడికి రాకుండానే కొంచెం దాన్ని ఇటు పంపించడం ఏదో చేస్తాం మనం. చేసేసి మనం గృహానికి గోడ తీసేసుకొని వీళ్ళకి కిచెను అట్లా సెట్ చేసి ఇవ్వడం జరుగుతుందనమాట. ఇట్లా వీటిని ఈ స్థానాల్ని డ్యామేజ్ చేయమనమాట. ఎందుకంటే వాస్తు పురుషుని ఏకాశితి పతనంలో వాస్తు పురుషుని అంగములు ఏవైతే డ్యామేజ్ అవుతాయో గృహస్థులకు కూడా ఆ అంగములకు సంబంధించిన రోగాలు కలుగుతా ఉంటాయి. గృహవేద అంటే వాస్తు పురుషుని వేద ఏ అవయవాలకు సంబంధించిన వేద ఆయన పొందుతాడో అదే అవయవాలకు సంబంధించిన వేద గృహ యజమాని పొందుతాడు. అట్లాగే మనం ద్వారాలు ఇచ్చేటప్పుడు కూడా ద్వారం మధ్యలో వేరే గదుల గోడలు పడటం కానీ మూలలు పడటం కానీ అట్లాంటివి జరగకుండా ద్వారం పైన భీములు రావడం కానీ ఇట్లాంటి దూలాలు ఏమన్నా పోటీ తగులుతున్నాయి ఇట్లాంటి అన్ని అంశాలు చూసి మనం ఇస్తాం. అందుకే మనం ఏం చేస్తామంటే మ్యాక్సిమం గదులన్నీ స్క్వేర్‌లో తీసేస్తాం. స్క్వేర్‌లో ఇచ్చేసి అటాచ్డ్ టాయిలెట్స్ ఇచ్చినా కూడా మనం స్క్వేర్‌లోనే ఇచ్చేస్తాం. మ్యాక్సిమం గదులన్నీ స్క్వేర్‌లోనే ఉండేటట్టు చూసుకుంటాం అనమాట. చూసుకొని ఈ ద్వార వేదలు పొందకుండా, ఈ మహామర్మస్థానాలు డ్యామేజ్ అవ్వకుండా, ఈ మర్మస్థానాలు డ్యామేజ్ అవ్వకుండా ద్వారాలు ఎలా సెట్ చేయాలి ఏంటనేది వాళ్ళకన్నీ ఇచ్చేస్తామనమాట మనం. ఇక్కడెక్కడ కూడా ఇవన్నీ డ్యామేజ్ అవ్వకుండా మనం ప్లాన్ ఇస్తా ఉంటాం. మనం ప్లాన్ ఇచ్చొచ్చిన తర్వాత వీళ్ళేంటంటే ఇది ఇంకొక అర్ధడుగు అటు జరుపుతామండి. ఇంకొక అడుగు జరుపుతామండి. కొంచెం వంటగది పెద్దదవుతుంది. కొంచెం దేవుడి గది చిన్నదవుతుంది. లేకపోతే కొంచెం దేవుడి గది పెద్దది చేస్తాం. లేకపోతే కొంచెం చిన్నది చేద్దాం విడి జరిపి అని చెప్పేసి అంటా ఉంటారు. ఇట్లా ఈ అంశాలన్నీ వాళ్ళకి తెలియవండి. ఈ అంశాలన్నీ వాళ్ళకి తెలియవు. అలా వచ్చేటట్టయితే ఫస్ట్ టైమ్ మేము మీకు ఎంత పెద్దది కావాలో మీ రిక్వైర్మెంట్ అన్నీ మాకు చెప్తారు కాబట్టి ఎంట్లా ఎంత పెద్దవి కావాలో మాక్సిమం పాసిబుల్ అయినంత వరకు తీసిస్తాం. ఎందుకంటే శాస్త్ర ప్రకారం మనం ఒకళ్ళకి ప్లాన్ ఇచ్చాము అంటే మాక్సిమం ఈ మర్మస్థానాలు, ఈ మహామర్మాలు ఇవి డ్యామేజ్ లేకుండానే ప్లాన్ ఇచ్చేస్తామండి. అట్లా కాకుండా చాలామంది ఏంటంటే ఇంజినీరింగ్ ప్లాన్ టైపు ఇప్పుడు ఇంజినీరింగ్ ప్లాన్ వచ్చేపాటికి స్థలం ఎంతుంది? దాన్ని ఎంతవరకు వాడుకోవాలి? అనేది వాళ్ళు అదే ఆలోచిస్తారు. ఏకాశితి పదం, మర్మస్థానాలు, బ్రహ్మస్థానాలు, మహామర్మాలు ఇవన్నీ వాళ్ళు ఆలోచించరండి. అందుకే ఇంజినీరింగ్ ప్లాన్‌లకి, వాస్తు శాస్త్రం ప్లాన్‌లకి చాలా తేడా ఉంటది. కొంతమంది కొంతమంది వేరే వాళ్ళ ఇల్లులు వేరే వాళ్ళదొకటి నాకు ఫోటో పెట్టారు. అతను ఇంజినీరింగ్ దగ్గర ప్లాన్ తీసుకొని 3 స్టేర్స్ ఏసేసి అయిపోయింది. గృహ నిర్మాణం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. జస్ట్ పిల్లర్స్ మీద స్లాబ్ ఏసి వదిలేశారు. ఆయని డ్రాయింగ్ అంతా చూస్తే ఆయన ట్రిపుల్ బెడ్‌రూమ్ తీసుకున్నాడు. ట్రిపుల్ బెడ్‌రూమ్ తీసుకుంటే కొన్ని ఇట్లా ఈ ఆగ్నేయం వైపు వదిలేశారు. అసలు ఇంక ఏకాశితి పథం లేదు, ఆయన లేదు, ఇవన్నీ ఏం లేవు దానికి. ఈ కొలతలన్నీ ఏం లేవు. జస్ట్ వాళ్ళు తీసేసుకున్నారు, చేసేసుకున్నారు ఓకే. తర్వాత మనం దాన్ని చూస్తే అతను ఎంత తీసుకున్నాడు, ఏంటి కనీసం ఒక ఏకాశితి పదం అన్నా ఏసి చూస్తే ఎలా వస్తది ఏంటనేది చూస్తే ఈ ట్రిపుల్ బెడ్‌రూమ్‌లో ఇటు నైరుతి వైపు మాస్టర్ బెడ్‌రూము, ఇటు చిల్డ్రన్ బెడ్‌రూమ్ తీసుకుని మధ్యలో ఒక బెడ్‌రూమ్ తీసుకున్నారు. ఈ మధ్యలో బెడ్‌రూమ్ గోడొచ్చేసేపాటికి ఈ బ్రహ్మస్థానంలో ఎగ్జాక్ట్‌గా ఇట్లా ఈ మర్మస్థానాల మీదుగా ఇట్లా ఈ బ్రహ్మస్థానంలో డైరెక్ట్ బ్రహ్మస్థానంలో పడిపోయింది ఇట్లా ఇంక. బ్రహ్మస్థానంలో పడిపోయింది ఆ గోడ ఇంకంతే. చాలామంది ఏంటంటే మనకు ఉన్న స్థలం ఏంటి? ఎంతుంది? దాని రిక్వైర్మెంట్‌ని బట్టి మనం తీసుకోవాలి. అలా చూసుకోవాలి గానీ స్థలం కొద్దిగుండి నాకు ట్రిపుల్ బెడ్‌రూమ్ లాగా లేతే నాకు 4 బెడ్‌రూమ్‌లు కావాలి. స్థలాన్ని బట్టి ప్లాన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రహ్మస్థానంలో పడిపోయింది. గోడ పడిపోయింది. స్లాబ్ వచ్చేస్తది. భీములు వచ్చేస్తాయి. అన్నీ వచ్చేస్తాయి. ఈ బ్రహ్మస్థానం అనేది డ్యామేజ్ అవుతుంది. ఇట్లా కొన్ని మర్మస్థానాలు, బ్రహ్మస్థానాలు ఇట్లా డ్యామేజ్‌లు అవ్వకుండా ప్లాన్ ఇవ్వగలగాలి. మనం ద్వారాలు ఇచ్చామంటే గూడా ఈ ద్వారంలో వేరే గదుల కోణాలు ఇట్లాంటివి పడకూడదు. ఒక పిల్లర్ కోణాలు గానీ, గోడ కోణాలు గానీ ఇట్లాంటివి పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఓకే. ద్వారాలు పెట్టుకుంటే మనం 4థ్ ప్లేస్‌లో పెట్టుకోమని చెప్తున్నాం. కొంతమందేంటంటే సెంటర్‌కు పెట్టకూడదంటున్నారు గదండీ! అని జెప్పేసి అంటారు.
అయితే ఇప్పుడు గృహానికి సెంటర్ లైన్ తీసుకుంటే అది ఇలా వస్తుంది సెంటర్గా. ఇలా వచ్చినప్పుడు ఈ సెంటర్లో ఇప్పుడు ఇది సెంటర్ లైన్, ఈ సెంటర్లో ఇది సెంటర్ లైన్ అనమాట. ఈ సెంటర్కి ద్వారం సెంటర్కి ఒకటి కాకుండా ఈ సెంటర్ నుంచి ఇటువైపు పెట్టుకోండి, లేదా ఇట్లా 4వ స్థానంలో పెట్టుకోండి. అసలు ఏ ఇబ్బంది ఉండదు కదా. ఇట్లా 4వ స్థానంలో పెట్టుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. ప్లస్ ద్వారాలు కూడా ఏ ప్లేస్లలో రావాలి, ఎక్కడ రావాలి అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించి మనం పెట్టుకోవాలన్నమాట. ఇట్లా కొన్ని విషయాలని, చాలా విషయాలు మనం పరిశీలించి అన్ని విషయాలు పరిశీలనలో తీసుకొని మనం ప్లాన్లు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు సింపుల్గా ప్లాన్ ఇచ్చి వచ్చిన తర్వాత ఈ గది ఇంకొక అడుగు జరిపితే బాగుండే, ఇంకొక అడుగు యువతల జరిగితే బాగుండే, ఇట్లా అడుగుతూ ఉన్నారు. దయచేసి ఎక్స్ప్లెయిన్ చేసే మనం అన్ని ప్లాన్లు ఇస్తాం. అర్థం చేసుకుని బయట ఉన్న వాళ్ళు వచ్చి ఏదో చెప్తారు. వాళ్ళు ఏదో చెప్పినా కూడా ఆ గృహంలో ఉండేది మీరు. ఏదైనా సరే దోషాల్లో ఉన్నా అనుభవించాల్సింది మీరు. కాబట్టి ఎలాంటి దోషాలు లేకుండా శాస్త్ర ప్రకారం ఒక ప్లాన్ తీసుకున్నప్పుడు ప్లాన్ని ఫాలో అయిపోవడమే ఉత్తమమైన పని అండి. వాళ్ళు వచ్చి కొంచెం ఒక గోడ ఇటు జరపమన్నారు, ఒక గోడ అటు జరపమన్నారు అని చెప్పేసి ఇవన్నీ మీరేం ఆలోచించాల్సిన పని లేదు. పోనీ అతనికి శాస్త్రం తెలిస్తే అతనే ప్లాన్ ఇమ్మనండి. ఇట్లా ఏకాశపాతం తీసుకొని ఈ నాడులు, రజ్జులు, మర్మాలు, మహామర్మస్థానాలు ఇవి డ్యామేజ్ లేకుండా అతనే ప్లాన్ ఇచ్చేయమనండి చెప్పిన అతన్ని. ఓకే, ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు కదా. అందుకని ఒకసారి ఆలోచించండి. ఆలోచించి గృహ యజమానులే జాగ్రత్తగా సరైన డెసిషన్ తీసుకోవాలండి. ఇట్లా అందరూ చెప్పినవి కూడా ఎవరు చెప్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. శాస్త్రం ఎవరికి, మనకి సబ్జెక్ట్ ఎవరి దగ్గర అయితే ఉంది అనిపించిందో అతను పిలిపించుకొని ప్లాన్ తీసుకోండి. ఓకే, ఇంకా మిగతా వాళ్ళు ఎన్నో అడుగుతూ ఉంటారు. పోనీ అతనికి ఏమైనా తెలుసా, పోనీ అతనే ప్లాన్ ఇచ్చేయమనండి ఇన్ని అంశాలు పరిగణలో తీసుకొని. అంతే కదా. కాబట్టి మనం ఇవి డ్యామేజ్ లేకుండా గోడలు కూడా సెట్ చేయడం జరుగుతుంది. ఇది గమనించుకోవాలి. బ్రహ్మస్థానం కానీ ఈ మహామర్మాలు కానీ ఇవి డ్యామేజ్ అవ్వకుండానే, ఈ నాడులు, ఈ రజ్జువులు, ఈ మర్మస్థానాలు ఇవి డ్యామేజ్ అవ్వకుండా ప్లాన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అందుకని మీరు ఎవరేదన్నా అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. మనది ఇది పాత వీడియో కూడా ఒకసారి ఉంది, ఒకసారి చూడండి. మనం నెక్స్ట్ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.